హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్. ఏంది స్క్రీన్ ఇలా పెట్టాను అనుకుంటున్నారా? ఏం లేదు, బయట ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటో చూపించాలంటే ముందు వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ మైన్క్రాఫ్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది నా హౌస్ గేట్, అంటే మన బేస్. ప్రస్తుతం పక్కన లెఫ్ట్ సైడ్లో చూసే ఉంటారు 4890 బ్లాక్స్ గేస్. 25 days మొత్తం జర్నీ చేస్తూనే ఉన్నా నాకు మంచి ప్లేస్ కోసం. మధ్యలో 2-3 విలేజెస్ కనబడ్డాయి. అండ్ ఇప్పుడు మొత్తానికి నేను ఉన్నది జంగల్ భయం. అండ్ గైస్, ఇవైతే మధ్యలో ఒక విలేజ్ అవుట్ పోస్ట్ కనబడ్డది. అక్కడ నుంచి అయితే ఒక 5 తీసుకొచ్చిన. కాకపోతే ఒక క్రీపర్ వేరే ఒక చచ్చిపోయింది పాపం, దొంగ మొఖం. అండ్ ఇక్కడ విలేజ్ జంగల్ అయితే దొరికింది. మంచి ఏరియా అయితే ఇట్లా ఇక్కడ చెట్లన్నీ కొట్టేసి ఏరియా అయితే క్లియర్ చేసుకున్నా. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం బేస్ కడదాం, మంచి బేస్. అండ్ ఇక్కడ బ్యాంబూస్ అయితే ఎత్తుకొచ్చి ఫామ్లా చేసిన గైస్. అక్కడ కొన్ని ప్లాంట్ చేసిన, ఇక్కడ మిగతా ప్లాంట్ చేసుకున్నా. అండ్ వీటికి ఒక్కొక్క దాటికి కొన్ని ఇచ్చిన గైస్. వీటికి సీడ్స్, దానికి పంప్కిన్, వాటర్ మిలన్. అలా నేను బ్రేక్ చేసినప్పుడు ఏమైనా పడిపోతే అవన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తాయి గైస్. వీటికి సాప్లింగ్ అట్లా బ్యాంబూస్ అట్లా ఇచ్చేసిన గైస్. అండ్ ఇక్కడైతే ఏరియా 3-4 లేయర్లు తీసేసిన గైస్ ఇక్కడ ఏరియా. అందుకే ఇంత ఫ్లాట్ అయింది. కొంచెం తీయాలి, చెట్టు రేపేయాలి. ఇది ఎందుకు పోలేదు షిట్ కేస్. ఒక్క నిమిషం పైనకి వెళ్ళి తీసేస్తా. అండ్ గైస్, మన దగ్గర ఇప్పుడు డైమండ్ యాక్స్ ఉంది, చేసుకున్నా ఈ లేపేయడానికి. చాలా అంటే చాలా కష్టపడ్డ గేసి ఇదంతా వేయాలంటే. మొత్తం చెట్లు ఉంది, కింద మొత్తం గడ్డి ఉంది, మొత్తం ఇన్ని లేయర్లు ఉన్నాయి గేసి. చాలా కష్టపడ్డానికి ఇంత వచ్చింది. నాకు సరిపోదు గేసి. అయినా ఇటు సైడ్ కొంచెం తీసేద్దాం. ఈ చెట్టు ఒక్కటి లేపేసి కొంచెం ఏడు దాకా వేసేసుకుంటే ఫ్రీ ఉంటుంది. అండ్ అటు కూడా అద్దులే, ఇటు వేసేద్దాం చాలు. సో ఒక చిన్న టైంలో చూసేయండి. తీసుకొచ్చి ఇస్తే కదా ఇంతే, ఎక్కడెక్కడో వడ్డీ అన్ని పట్టుకొచ్చి ఇస్తుంది. ఇట్లా మొత్తం టార్చెస్ అయితే పెట్టేసిన లైటింగ్ కోసం. సో ఇంకా టైం ల్యాప్స్ దేకో. సో గైస్, మొత్తానికి చేసేసిన. వీటికి ఇంక వేరే ఏమన్నా ఇవ్వాలి. ఇవి ఉండనివ్వండి.
పంప్కిన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మెలన్స్ టర్ట్ కూడా బీభత్సంగా వస్తుంది. టెంపరీ బ్లాక్స్ ఒక స్టాక్ చాలు. ఇప్పుడు మొత్తం వుడ్ మొత్తం లేపేద్దాం గేస్. వుడ్ చూడండి ఎంత ఉందో చూడండి గేస్. సరిపోతాయి కానీ ఓకే ఎక్కువలు. ఉన్నాయి. ఇప్పుడు డైమండ్తో ఒక స్వాడ్ తీసేసుకుందాం గేస్. డైమండ్స్ అయితే 16 ఉన్నాయి. వైట్ ఒక చెస్ట్ ప్లేట్ వేస్తే 8 అయిపోతాయి. ఇంకా 8 మిగులుతాయి. 4 5. ఆహా, ఒక చెస్ట్ ప్లేట్ ఉన్న షూస్ వస్తాయి గైస్. అట్లనే ఒక షవెల్ వస్తుంది. సరే ఇప్పుడు మనం టూల్స్ చేసుకున్నాం గైస్. వచ్చేసాయి చూసుకుందాం ఏమైద్దు. ఇందులో ఉండాలి. వెళ్ళిపో. టార్చెస్ ఎక్కువ లేవు గైస్. కోల్ ఎక్కువ లేదు. పాండాస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి గైస్? పాండా నీతో తర్వాత పని ఉంది, ఇప్పుడు రాకు. ఇడు ఉంటే సేఫ్ కాదు. నువ్వు వెళ్ళిపో ఇడికెళ్ళి. ఓకే, చెప్పేది అర్థం కదా నీకు? అది ఇప్పుడు అద్దు అంటున్నా కదా, ఎందుకు తీసుకొస్తున్నావు? అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళిపో. బాయ్. తర్వాత కలుద్దాం. నీకోసం మంచి పేజ్ కడతా. ఓకే, మీ ఫ్రెండ్స్ కోసం కూడా. ఎవరు బాబు నువ్వు? వచ్చి గెస్ట్ రాలు చెప్తాండి. గెస్ట్ రాలు ఇంకోసారి ఇటు వచ్చినావు అనుకో మామూలుగా ఉండదు. ప్యారెట్స్ కూడా ఉన్నాయి గెస్ట్. ఏం చేయాలనిపిస్తుంది కానీ ఇప్పటికీ ఏవేవి వీటితోనే పడలేకపోతున్నా. ఇంకా మళ్ళీ అవ్వ ఎందుకులే. ఇప్పుడు ఓకే, ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక అలా ఎందుకులే కానీ ఒకటి మధ్యలో 5 బ్లాక్స్ 3 4 5. మళ్ళీ ఇక్కడ 5 1 2 3 ఓకే, ఒకటి అయిపోయింది. మళ్ళీ 1 2 3 4 5 థర్డ్ది. ఇంకా 2 వస్తాయా? 1 2 3 4 5 1 2 3 4 5. షిట్ 5 అంటే కదా. 2 3 4 5. ఇంకా 2 లైన్లు తీసేద్దాం గైస్. ఇప్పుడే ఒక ట్రైడెంట్గా చూసిన తీసుకొని అయిపోయిందా. చంపేద్దాం అనుకున్నా గైస్. అంటే ఆఫ్లైన్లో ఒకసారి చంపేసిన కానీ రాలే. ఏం లేదు, షీల్డ్ అడ్డు పెట్టుకున్నా, వానికే తాకింది, అట్లా చచ్చిపోయింది వాడే. ఓకే, కంటిన్యూ చేసేద్దాం. నైట్ అయిపోతుంది ఎట్లైనా. ఇట్లా వెనకాల దగ్గర ఒక 5 కావాలి గైస్. 5 వచ్చినాయి. 1 2 3 4 5. ఓకే, 5 ఉన్నాయి. మళ్ళీ ఇటు నుండి 1 2 3 4 5. ఒకటి అంటే 2, ఇంకొకటి 1 2 3 4 5. మళ్ళీ ఈ మధ్యలో ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, పడుకోవాలి. మొత్తం టార్చెస్తో నింపేసిన గైస్, అయినా సరిపోవట్లేదు లైటింగ్.
ఇంకా పెడదామంటే ఉన్నాయి కొన్ని, ఎందుకు వేస్ట్ చేయడం అని. అండ్ బేసిక్ సంబంధించిన వస్తువులు ఇంకేం తీసుకోవాలి గైస్. డైరెక్ట్ స్టార్ట్ చేసిన వుడ్ కలెక్ట్ చేసి. అండ్ డేస్ చూడడానికి ఎన్ని అయిపోయినాయో. అంత ఎక్స్ప్లోర్ చేసింది గైస్. అంటే ఎక్స్ప్లోర్కి బాగానే వచ్చినాయి, మనం కట్టడానికి అంటే ఇక్కడ ఉన్న ఏరియా క్లియర్ చేయడానికి చాలా రోజులు పట్టింది. ఇంతైనా గైస్, నాకు కూడా గుర్తులేదంత. ఎక్కడో కొడుతుంది సీనా. ఓ మై గాడ్, ఇంకొకటి రావాలి గైస్. అంటే ఇలా ఈడికెళ్ళి ఇక్కడికి ఒకటి అన్నట్టు, ఇడికి 2, 3, 4, 5 కావాలి మనకి. షిట్, అంటే ఇది క్లియర్ చేయాలా అడిదిక్క ఇటే చేద్దాం గేస్. ఆహా, ఈ షర్ట్ లేపేయాలి ఇప్పుడు. సారీరా. ఓకే గైస్, మొత్తానికి ఏరియా అయితే క్లియర్ చేసినా, ఇంకా ఇవన్నీ పోవాలి. ఇవి పోయేదాకా వెయిట్ చేయలేను కాబట్టి ఇక స్టార్ట్ చేసేద్దాం. సో ఎలా కట్టాలని చూస్తున్నాం. అంటే ప్లానింగ్ ఉంది, కానీ అందులో వేరే ప్లాన్స్ ఉన్నాయి. నేను వేరే ప్లాన్స్ అనుకున్నా. మన దగ్గర ఎక్కువ ఏది ఉంది. సరే, ఇక్కడ నుంచి ఒక 4 blocks. 4ఏనా? సరే 5 కడదాం మనం. ఇట్లా ప్రతి సైడ్ పెట్టేయాలి గేస్. 5, 5 అంటే ప్రతి సైడ్ కాదు, ఇట్లా షవల్తో చేసిన కాడ ఓన్లీ ఇలాంటి ప్లేసుల్లోనే. ఓకే, మంచిదండి గేస్. జంగల్ సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడే 1.5 స్టాక్ వచ్చింది గేస్. ఇప్పుడు వీటన్నిటిని కనెక్ట్ చేయాలి పైన నుండి. ఓన్లీ బయట వాటిని, ఈ మధ్యలో ఉన్న 4ని వదిలేయాలి, విడిచిపెట్టేయాలి వాటిని. ఇప్పుడు పైనకి ఎట్లా ఎక్కాలి? షిట్, టార్చ్ పోతుందనే నేను తీసి వాటర్ పెట్టలే, అనుకోకుండా పెట్టేసాను. ఇలా కనెక్ట్ చేసేయాలి మొత్తం.
స్టార్ట్ అయితే చేసేసాం. ఇప్పుడు వీడియో తీసాం అంటే ఒక తీసేసి ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే లుక్ ఇలా ఉంది. యా అంటే అండ్ ఇంకా ఇలా ఉంది. వీడియో మాత్రం చేంజ్ అయిపోయి ఇంక కూడా చేసేసాం. ఒకసారి షిట్. ఐ థింక్ కంప్లీటెడ్. ఇవి ఇలానే ఉండాలి గైస్. వీటిని ఇలా చేద్దామంటే ఒకటి ఇలా అయినా కనెక్ట్ చేయాలి, ఇలా అయినా కనెక్ట్ చేయాలి. అట్లా బాగోదు కదా, అందుకే షిట్. అండ్ మనకి కాబుల్ స్టోన్ ఉందా? కాబుల్ స్టోన్ లేదు కదా, డీప్ స్లేట్ వాడతాం. 2 స్టాక్స్. రే 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 ఏ ఏ ఏ అమ్మా, ఏం సౌండ్గా అవుతుంది? ఆపండి రోయ్. ఇక్కడ మొత్తం షిట్. ఫైనల్లీ కంప్లీట్ చేసేసినాం. అండ్ ఇప్పుడు ఈ వీటి ప్లానింగ్స్తో పని ఉంది. మొత్తం ఎన్నొస్తాను. ఓకే, అండ్ 1 minute గేస్. స్టోన్ కట్టర్ ఉండాలిగా మన దగ్గర. యా ఓకే. ఓకే గేస్, ఇవి తీసేసి ఓకే. ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. అంటే ఇక్కడ అక్కర్లేవు అనుకోండి, అనవసరంగా తీసిన. పిగ్గీ బ్యాంక్ వచ్చింది. వేస్ట్ చేయకూడదు. అండ్ ఇప్పుడు వాల్స్ మొత్తం ప్లాంక్స్తో నింపేయాలి. ఇవి కాకుండా మిగతా
సో ఇది గైస్ వాళ్ళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో హౌస్ని అయితే కంటిన్యూ చేద్దాం. సో మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్.